హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ చేయబోయే రెసిపీ సోయా వెజ్ కర్రీ. ఇది చాలా టేస్టీ కర్రీ. రోటీకి, పూరీకి, రైస్కి దేనిలోకి బాగుంటుంది. దీనికి కావాల్సింది మిక్సీ జార్ తీసుకొని మనం 10 minutes బదులు నానబెట్టుకొని నీళ్ళನ್ನು పిండుకున్న సోయాను మిక్సీ జార్లోకి వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనికి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారము వేసుకోవాలి. ఉప్పు, కారం దీనికి తగినంత వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 half స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది మంచిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అన్నది మనకు పిండి ముద్దలాగా జారు లెక్క వస్తే ఇంకా కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మంచి పిండి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్క పెట్టుకోవాలి. మనము మిక్సీ జార్ తీసుకొని మనము ఆనియన్స్, టమాటా, అల్లము వెల్లుల్లి పేస్ట్, అల్లము, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న గ్రేవీని మనము ఆయిల్లోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీనికి కొంచెం కలర్ చేంజ్ కోసం కొంచెం 1 half స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా ప్యాన్ విడిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ అనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలపాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్లా మాడిపోతుంది. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ వేయద్దు. తర్వాత మనకు సోయా పిండి అనేది మనకు నానిపోయింది కాబట్టి మనం కొంచెం చిన్న ముద్ద చేతిలోకి తీసుకొని మనం గారెలాగా చేతిలోకి ఒత్తుకున్న తర్వాత దీన్ని వీడియోలో చెప్పిన విధంగా రౌండ్గా రోల్ లాగా చేసుకోవాలి. కొంచెం మలుసుకుంటూ ఇట్లా రౌండ్గా రోల్ లాగా చేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా ఇట్లా రౌండ్గా రోల్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా 2 చేతులతో ఇట్లా రౌండ్గా రోల్ లాగా అనాలి. తర్వాత మనం తయారు చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి. రోల్ లాగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఒకసారి మూత తీస్తే ఆయిల్ అనేది పైకి తెలియంది. మన గ్రేవీ అనేది ఒక 50% రెడీ అయిపోయింది. తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని జాలి కింద పెట్టుకొని మనము తయారు చేసుకున్న సోయా రోల్స్ను మనం దీనిలోకి పెట్టుకొని ఆవిరికి 5 to 10 minutes ఉడికించుకోవాలి. మనం కర్రీ ఆవిరికే ఉడికించుకోవాలి, సపరేట్ ఉడికించుకోవద్దు. ఒక 5 minutes తర్వాత వేరే దిక్కు తిప్పుకోవాలి. ఒక దిక్కు ఉడికాక ఇంకొక దిక్కు తిప్పుకోవాలి. ఇదే 5 to 10 minutes తర్వాత మనకు సోయా రోల్స్ అనేవి ఉడికిపోయిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనం కర్రీ పైన జాలిగిన పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి, సపరేట్ ఉడికించుకోవద్దు. తర్వాత మనము జాలిగిన తీసి చూస్తే మనకు కర్రీ అనేది దగ్గర పడ్డది. ఇప్పుడు దీనిలోకి మనము తయారు చేసుకున్న సోయా రోల్స్ని వేసుకోవాలి. సోయా రోల్స్ అన్నిటిని వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మనకు ఈ సోయా రోల్స్ అనేటి కర్రీ అనేది పట్టేటట్టని మంచిగా ఉడికించుకోవాలి. మనకు 5 to 10 minutes తర్వాత ఇట్లా మంచిగా సోయా రోల్స్ గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రోటీకి, చపాతీకి, రైస్కి దేనిలోకైనా బాగుంటుంది. 5 to 10 minutesలో చేసుకునే రెసిపీ, డిఫరెంట్ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.